ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఎవరున్నారో చూసి అప్పుడు చెప్తాం. ఎవరది? నీ లవర్. మూర్తి ఏంటిది? సారు అలసిపోయి నిద్రపోయారట. ఇదే మొదటిసారా లేక తరచూ వస్తుంటావా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. తప్పు చేసింది చాలక ఇంకా ఏం తెలియని అమాయకుడిలా నటిస్తున్నావా? నేను కాసేపు ఇక్కడ పడుకున్నాను. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తారు? ఏది చిన్న విషయం? మీరు కలుసుకోవడానికి మేం పనిచేసే చోటే కావాల్సి వచ్చిందా? ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నారు? ఇతను ఎవరో ఏంటో కూడా నాకు తెలీదు. ఎవరో ఏమిటో తెలియకుండానే లోపలికి తీసుకెళ్లి గడి వేసుకున్నావా? ఏవే అంజలి, లెక్కలు చూస్తున్నాను అన్నది ఆ లెక్క ఇదేనా? ఇచ్చి బాబా. ఏమ్మా, ఏమైంది? ఎందుకు అడుగుతున్నావు? నాకేం అర్థం కావటం లేదమ్మా. నువ్వు ఊరుకో. రేయ్, అసలు ఇక్కడ ఏం జరిగిందిరా? చెప్పండ్రా నాలుగు పిక్కొని చచ్చినా చస్తుందిరా. నువ్వు అనాథని శార తీసావు కదా, నీ పరువు తీసేస్తుంది ఇప్పుడు. అంజలి గురించి నాకు తెలుసురా. ఇప్పుడు మాకు తెలిసింది. ఈ తిరుగుబోద్దు రేపటి నుంచి పనిలోకి రాకూడదు. ఆగండి. ఈ అమ్మాయి ఈ వాటి నుంచి పనిలోకి రాదు. సార్, మీరు అనుకున్నట్టు నేను అలాంటి వాడిని కాదు సార్. అసలు ఇది ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. చాలు నువ్వు ఇంకేం చెప్పొద్దు. నీలాంటి వాడితో మాకు అస్సలు పడదు. మీరు ఇక బయలుదేరండి. బావా, ఈసారికి క్షమించి వదిలేయండి. ఇక మీద ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి, సరేనా? అలాగే సార్. ఇది ఖర్చులు గుంచుకో, ఉండడానికి ఏర్పాట్లు చేశాను, అక్కడికి వెళ్ళి ఉండండి. పదగురు పోదాం. ఇంకా కొట్టలేదు కదా. నువ్వు చేయలేపే స్టైల్ చూస్తే పొట్టలో కుద్దేసినట్టు ఉంది. కొట్టరా? నేను ఎందుకు నన్ను నిరికించావు? అంజలి నన్ను పనులోంచి తీసేయించింది. పగ తీర్చుకుందారని నిన్ను పెట్టి చిన్న ప్లే చేశాను. అలాగా? పనులోంచి తీన్ చేసింది అంటున్నావే, అసలు నువ్వేం పని చేసేవాడు? ఈ ఏరియాకి నేనే టోటల్ సూపర్వైజరా. సరిగా సేవలు పడుతున్నారు లేదని చెకింగ్ చేసేది. అది సూపర్వైజర్ రా, పిత్తబరి. ఏదో ఒక వయసులో అనుకో, తర్వాత ఏం చేయబోతున్నారు? అయ్యో బట్టలు తీస్తే ఎంతమంది కండి ఏమో బాబు నా బాటి. ఎందుకన్నా మొరుగుతా? ఎప్పుడు చూడండి చూసేటి. అదే తిని వస్తువు కాదే. అమ్మా, ఇవి భోంచేయడానికి ముందు వేసుకోవాల్సిన మందులు మర్చిపోకుండా వేసుకోండి. తర్వాత ఆఫీస్ అకౌంట్స్ అని నోట్బుక్లో రాసి పెట్టాను, మీకు వీలున్నప్పుడు చూడండి. నువ్వు నీ చెల్లెలు శాలిని ఇక్కడ నాతోనే ఉండండి అని ఎన్నిసార్లు చెప్పాను? నేను ఇంతకుముందే చెప్పాను కదండి, మా నాన్నగారు చనిపోవడానికి ముందు నాతో వెదురులంక దివాణంలో లెక్కలు చూడడం వరకే మన పని, అనవసరమైన వాటిల్లో జోక్యం చేసుకోకూడదని చెప్పారు. ఆయన మాటని నేను నా చెల్లెలు జవదాట్లేం. క్షమించండి అమ్మా. బాయ్ బాబు. వేణు, ఏంటమ్మా? ఈశ్వర ప్రసాద్ గారు గుర్తొచ్చి బెంగతో బాబు బాగా ఏడ్చినందువల్ల జలుబు చేసింది. మర్చిపోకుండా మందులు అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. నేను ఇచ్చేస్తానమ్మా. పండు పెద్దదిగా ఉంది కానీ రేట్ ఎంత ఏంటి? 2 పళ్ళు 3 రూపాయలు. ఓ పండు 10 రూపాయకి ఇస్తావా? ఇవ్వను.
ఎరా అడ్డగడదా బుద్ధుందిరా నీకు? ఏయ్, ఈ హంసరాజు నీ పాలిట హంసరాజు అయిపోయాడు. సందులో చూసుంటావు, గొంతులో చూసుంటావు, సారా కొట్లో చూసుంటావు, అంతెందుకు బురద కొట్లో పొలం చూసుంటావు. లాగి కొడితే వారం రోజులు అవుతుంది లేవడానికి. నాకు ఓహో అలా అంటావా? నీ ఎముకలు కుళ్ళబడవడానికి మూర్తొస్తున్నాడు, అటు తిరిగి చూడు. అయ్యో ఈ చేతులు చికెన్ టైపులు కూడా పొడిచేస్తాడు. కూడా పొడిచేస్తాడు. ఏంటి చూస్తున్నావు? తన పక్కన కూర్చోవాలా? సిగ్గుపడకుండా చెప్పు. అయినా మీకు ఇదేం కొత్త కాదుగా. కావాలంటే నేను లేస్తా, వచ్చి కూర్చో. అక్కడే కూర్చొని రాసుకుంటూ పూసుకుంటూ వద్దాం అనుకుంటున్నావా? ఆల్రెడీ తగులుకుందేగా. చిన్న ఇల్లు కావాలా, పెద్ద ఇల్లు కావాలా, మేదిరికి ఏ ఇల్లు కావాలి? చిన్న ఇల్లు కావాలా, పెద్ద ఇల్లు కావాలా, మేస్తిరికి ఏ ఇల్లు కావాలి? బయటికి పో. ఎక్కడికి? ఎందుకు వాడిని ఇప్పుడు నీళ్ళలో పడేసావు? నువ్వెవడు? ఫ్రెండ్ ని. సరే పో. ఎక్కడికి? నేను లొకేషన్కి. నువ్వెవడరా? సార్ వాళ్ళిద్దరు ఎవరో నాకు తెలియదు సార్. తెలివైనవాడు. జాగ్రత్తగా ఓటింగ్ చేయాలండి. ఏరా అబ్బాయిలు పడవ గారి పోత కొట్టిందేటి? లేదన్నా, మమ్మల్ని ఒక నీళ్ళలో తోసాడు. ఎవడాడా? ఆ అంచెల మనిషి అన్నా, నిన్ను వాడే నీళ్ళలో తోసేసాడా? నేనే మామూలు ఎర్రనేటి అని చూడగానే దూకేశాను. అది సరే గాని అటువైపు వెళ్తే ఒట్టు రాదు. నేను అటుపక్క వెళ్తే కాలం అంతా రక్తమైపోతారు. వంకాయ ఎవరికి ఎవరు ఈ లోకల్లా ఎవరికి ఎరుక? ఏమండి, నన్ను క్షమించండి. కావాలని చేయలేదు, ఏదో అనుకోకుండా జరిగింది. ఊళ్ళో వాళ్ళని చూసారుగా ఎలా ఎగతాళి చేస్తున్నారో. అది చాలదని నా వెనకాలే వస్తున్నారు. చూడండి, ఎగతాళి చేసే వాళ్ళ ముందు మనం తలెత్తుకుని నిలబడాలి, లేదంటే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. హలో, జంటగా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? కొత్త జంటను ఎవరో భోజనానికి పిలిచుంటారు. ఏది ఏమైనా నీ ధైర్యం నాకు బాగా నచ్చిందే. జాలీగా వీడితో కలిసి తిరుగుతున్నా. అవునరా, తిరుగుతాను, అది నా ఇష్టం. రే, ఈయన మొహం చూడు ఎంత గ్లామర్ గా ఉందో. నీలా చీకేసిన మా బిట్టంకలా లేదు. ఆయన ముక్కు ఎంత అందంగా ఉంది. ఆ చెస్ట్, ఆర్మ్స్ ఈ ఊళ్ళో ఏ మొగాడికున్నాయిరా? యావండి, 2 షర్బతులు ఇవ్వండి. యావండి, మీకు ఉప్పుతోనా చక్కెరతోనా? నాకు కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం ఉప్పు కొంచెం షుగర్. చెప్పాను, నా మనసుకు నచ్చిన వాడితో ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను. అడిగే హక్కు ఈ ఊళ్ళో ఎవరికీ లేదు. యావండి, డబ్బులు మీరిస్తారా నన్ను ఇమ్మంటారా? అయ్యో, నేనే ఇస్తానండి, అదే మర్యాద. తీసుకా, మిగిలింది నువ్వు తాగేకు. యావండి, ఆ బ్యాగ్ మర్చిపోకండి. వస్తా. ఏంటి తల ఎత్తింది చాలా? దుమ్ము లేపిసారు, నేనే ఎదిరిపోయానండి. తర్వాత చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? అదే నా ముక్కు ఆర్మ్స్ గురించి చెప్పారు, బాగా అబ్జర్వ్ చేశారండి. నేను ఊరికే అన్నా, మరీ ఫీల్ అయిపోకండి. సరే, నిజమే చెప్పాను. అక్క ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే. అక్క, నువ్వెప్పుడొచ్చావు? నేనొచ్చి చాలా సేపు అయింది. అవును, ఈయనెవరు? నీకు తెలీదు కదా, ఈయనే నా లవర్. ఓ, ఈయనేనా ఆయన? అవును, మీ పేరు శాలినేగా? అవును, మీకెలా తెలుసు? ఊహించనతే. అవును, మేడంకి మీరేమవుతారు? చెల్లెల్ని. ఆ సంగతి ఎలా ఉంచండి. మా అక్కయ్య ఆఫీస్ రూమ్ లో పడుకుని తన పేరు ఎందుకు చెడగొట్టారు? అదో పెద్ద కథ అండి. ఒకటి నా చేత తాగించి అక్కడ పడుకోబెట్టాయండి.
అదొక ఆఫీస్ అని అక్కడ అమ్మాయి ఉంటుందని కూడా నాకు తెలియదండి. తెలియక తప్పు జరిగిపోయింది. దానికి ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నానండి. చేసి నిర్వాకం చాలు. ఇప్పుడు ఇంకేం చేసినా వచ్చిన చెడ్డ పేరు పోదు కదా. మీరు చాలా మంచివారిలా ఉన్నారండి. మీకు ఏర్పడిన కళంకాన్ని ఏదో ఒక రోజు నేను పోగొడతాను. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అండి. చెప్పండి. ఇప్పుడు మీరు తీసుకెళ్లారే 2 సంచులు, అందులో ఒక సంచి నాదండి. ఇచ్చారంటే తీసుకెళ్ళిపోతానండి. సారీ, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోండి. వస్తానండి, వస్తాను. నా ముక్కు ఆర్మ్స్ గురించి చెప్పారండి. బాగా అబ్జర్వ్ చేశారండి. నేను ఊరికే అన్నా, మరీ ఫీల్ అయిపోకండి. సరే, నిజమే చెప్పాను. ఇచ్చారా? లేదే. నేను వచ్చానని చెప్పు. ఇక్కడే వెయిట్ చేస్తుంటా. ఏ గ్లామర్ బాయ్, ఎక్కడ బయలుదేరావు? టీ కొట్టతను నా ఫ్రెండ్, అతను చూడడం కోసం వచ్చాను. ఇలా చూడు, నువ్వు అంజలితో తిరగడం నాకు అస్సలు నచ్చలేదు. సంచులు మోసుకుంటూ ఇంటి వరకు వెళ్తున్నావు. ఇదంతా చాలా ఓవర్గా ఉంది. తను నా లవర్. అది కాదండి, నేను ఆ అమ్మాయితో మాట్లాడితే తను మీకు దక్కదనే భయం ఏమైనా ఉందా? భయమా? నాకెందుకు భయం? అయితే మాట్లాడచ్చా సార్? మాట్లాడు. థ్యాంక్ యూ. ఏమిటి వీడు అంజలితో మాట్లాడటానికి నా దగ్గర పర్మిషన్ తీసుకున్నాను? నమస్కారం. నమస్కారం, కూర్చోమ్మా. తాకట్టు పెట్టాలి. హలో, ఒకసారి తిరిగి చూడు. ఒక్క నిమిషం. అంజలి చెల్లెలు నీ కొట్టు కిందకు వచ్చింది? చైన్ తాగడ పెట్టడానికి వచ్చిందండి. తనని అలాగే కొట్లో కూర్చోబెట్టు. ఎందుకు? ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు? వెళ్ళు. తర్వాత వస్తానని చెప్పు. అలాగేనండి. నేను చెప్పినట్టు చెయ్యి. మన సరుకు ప్రసాదియా, ఈడు ఇలా వచ్చేస్తున్నాడేంటి? మనం చేసిన పాపానికి ఈ చేతికి దొరికామంటే మన బతుకు కథ శంకరగిరి మాన్యాలే. శాలిని, సేపు కూర్చోమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనండి. ఏం చేస్తున్నావు అక్కడ? నీకు భయపడే నేను తాగకున్నాను. నేను అమాయకుని బాబు. అమాయకుడు, పాపాత్ముడివి. నన్ను తాగించి పడుకోబెట్టేసావు కదరా. వంగు. బొక్క పాలు కొట్టలేదు. అబ్బో, ఆ తిరువూరు నాయుడు ఏదైనా చెప్తే తప్పకుండా చెయ్యాల. వాళ్ళు నిన్ను తాగించి పడుకోబెట్టమన్నారు, పడుకోబెట్టి వివరంగా చెప్పు. అంజలమ్మకి నాకు ఎలాంటి గొడవ లేదు. ఆ తిరువూరు నాయుడు మడిచిని కాదు నేను, జమీందార్ గారికి నమ్మకమైన మనిషి. ఈశ్వర ప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇది చేస్తామని వాళ్ళు బెదిరించారు. ఊళ్ళో వాళ్ళకి ఏ అన్యాయం చేయమన్నా నేను చెయ్యాలా. చూస్తారా? నేను మోగుంటాను, బాగా చూడండి. ఏ డబ్బు ఎంత కట్టుబడి ఏం చూసావు అక్కడ? ఒక అమ్మాయి స్నానం చేస్తున్నా. అయ్యో, స్నానం చేస్తానన్నాడే. ఇక్కడ చాలా మంది మడుతున్నారు. అయ్యా బాబు, అమ్మో చచ్చిపోయారు బాబు. ఈ అమ్మాయి ఇచ్చింది కవరింగ్ చేయండి సార్. ఏంటి కవరింగ్? నేను ఇచ్చిన చైన్ తీసుకురండి. అది ఇంకో షాప్ నుంచి గీటు పెట్టి చూద్దాం. అప్పుడు తెలుస్తుంది నేను ఇచ్చింది గోల్డ్ చైనా లేక కవరింగ్ చైనా అని. మీరు వెళ్ళి చైన్ తీసుకురండి. అలాగే సార్. ఇదే సార్ ఆ చైన్. సార్ లేదు సార్, నేను ఇచ్చిన చైన్ ఇది కాదు. ఈయన మోసం చేస్తున్నారు సార్. చెప్తావా? ఏమే
కవరింగ్ నాకు తీసుకొచ్చి మోసం చేసింది చాలక ఈయన మోసం చేశారని అబద్ధం చెప్తావా? చంపేస్తాను. దీని జేబులో ఎక్కించండి. పోవే. సార్, నాకేం తెలీదు సార్. సార్, నా నమ్మండి. మాట్లాడు. వెళ్ళు. తీసుకెళ్ళి జేబులో ఎక్కించండి. నాకేం తెలీదు సార్. అక్కయ్య చూస్తే ఆ టైపు, చెల్లెలు చూస్తే ఈ టైపు. ఎట్లాంటి వాళ్ళని ఊళ్ళోంచి తరిమేయాలయ్యా. ఇదే నీ చెల్లెలు తాకట్టు పెట్టడానికి తీసుకువెళ్ళిన చైన్. నేను పోలీసులకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే చాలు, నీ చెల్లెల్ని వదిలేస్తారు. లేదంటే కోర్టులోనూ స్టేషన్లోనూ చిత్రవద అనుభవిస్తుంది. నీ కోసం నీ చెల్లెల్ని వదిలేయమంటాను, కానీ నువ్వు నా కోసం ఏం చేయాలో తెలుసా? ఒకే ఒక్క రాత్రి నువ్వు నాతో గడపాలి. నీ నిర్ణయం మీదే నీ చెల్లెల జీవితం ఆధారపడి ఉంది. రే, ఆ అమ్మాయిని అరెస్ట్ చేసేందుకు ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారా? అందరూ అమ్మాయిని తప్పుగానే మాట్లాడుతున్నారండి. నా గురించి ఏం చెప్పుకుంటున్నారా? కూర్చోండి రా, కూర్చోండి. చెప్పండి చెప్పండి. రే, ఆ అమ్మాయి అంజలి నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తుందిరా, వస్తే ఇక్కడ తీసురా. అరే నువ్వు చెప్పరా, చెప్పు చెప్పు. చాలా మంచోరు, గొప్పరం చెప్పుకుంటున్నారండి. ఎవరు నువ్వు? వాయుపుత్ర. తీసుకో. అంజలి చెల్లెల్ని వెంటనే రిలీజ్ చేయమని ఆ పోలీస్ ఆఫీసర్కి చెప్పు. చెప్పవే. హలో, చెప్పరా. ఆ అమ్మాయి శాలిని వదిలిపెట్టు. సడన్ గా వదిలేయమంటారు. వివరాలన్నీ చెప్పడం కుదరదు, ముందు వదిలేయి. జ్యోతి, తను వదిలే. ఇంకోసారి అంజలి జోలికి వెళ్ళావో అడ్డంగా నరికేస్తా. అయ్యో, ఆ నాయుడికి మారు వేషంలో వచ్చింది నువ్వని తెలిస్తే నిన్ను తీసుకొచ్చినందుకు నన్ను నరికేసి నీళ్ళలో పడేస్తాడు. నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను మామ దగ్గరికి. నేను ఇంతలో వాగుతున్నా కూడా పట్టించుకోకుండా బెల్లం కొట్టి రాయన ఎలా కూర్చున్నాడో చూడు. 5 స్టార్ హోటల్లో కాఫీ తాగుతున్నాడు. నేనేం చేయాలి? వెళ్ళి అలా ఉండాలా? మై డియర్ మూర్తి, నేను స్టేయింగా గోయింగా? అమ్మయ్య, మొత్తానికి లేచాడు. ఇదేంటి ఎంగిల్ కప్పు చేతులు పెట్టి వెళ్ళిపోతున్నాడు? అర్థమైంది, కప్పు కడిగేసి అన్ని మూసుకు కూర్చోరని సింబాలిగా చెప్పి పెడుతున్నాడు. నేనుండగా ఈ కప్పు ఇంకోటి కడుగుతాడు. పోలీసు వాళ్ళు నన్ను ఎలా కొట్టారో తెలుసాక?
ఏమే నువ్వు నా తమ్ముణ్ణి రౌడీలతో కొట్టిస్తావా? ఏమంటున్నారో నాకే అర్థం కావటం లేదు. అర్థం కాలేదా? ఈ ఆయుడంటే ఏంటో చూపిస్తానే. వచ్చిన పని మొదలెట్టండ్రా. పోయండి. ఇల్లు కాలి బూడిదైపోవాలి. తిరుబూరు నాయుడు తమ్ముడి మీద చెయ్యి చేసుకున్న వాణ్ణి నేను చూడాలి. ధైర్యం ఉంటే ఎదురుగా రమ్మనండి. తిరువురి జమీందారు వాడి మనుషులు అన్యాయంగా వీళ్ళింటిని తగలబెట్టారు. ఇదిగోండి కంప్లైంట్, యాక్షన్ తీసుకోండి. సరే సరే, ఇది ఇలా ఉంచండి. దానికంటే ముందు ఇది వినండి. వెదురులంక దివాణానికి చెందిన అంజలి అనే ఓ అమ్మాయి నా దగ్గరకు వచ్చి నా ఇంటిని నేనే తగలబెట్టేసుకుంటున్నాను, అందుకు గాను ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తం ఇప్పించమని నన్ను అడిగింది. ఆ డబ్బుతో నా చెల్లెలికి పెళ్లి చేసి ఆ తర్వాత మీ దగ్గరకే వచ్చి శాశ్వతంగా ఉండిపోతానని చెప్పింది. అంజలి మీద తగిన యాక్షన్ తీసుకోమని కోరుకుంటున్నాను. ఇట్లు తిరువూరి జమీందారు నాయుడు. ఇన్స్పెక్టర్, నన్నెందుకు రమ్మన్నావయ్యా? మీరు ఈ అమ్మాయిని తగలబెట్టినట్టు కంప్లైంట్ ఇచ్చారండి. అంతకంటే ముందు నేనిచ్చిన కంప్లైంట్ ఏమైంది చూసారా? నేను ఇది అడిగితే ఆయన అది అడుగుతున్నారు. నన్ను ఏం చేయమంటారు? వాడు పడేసిన ఎంగిలి మెతుకులు తిని విశ్వాసం చూపిస్తున్నావా? వీడిని డబ్బుతో కొనేసానన్న అహంకారంతో నవ్వుతున్నావా? వాణ్ణి మాత్రమే కొన్నావా? ఇదిగో వీణ్ణి కూడా. వీడిక్కడికి ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలుసు. ఇటువంటి నీచులకు తోడుగా ఉన్నావే, నీకు సిగ్గుగా లేదు? మా నాన్నని హత్య చేసి జైలుకెళ్ళాడే నీ కొడుకు ఈశ్వర ప్రసాద్, అతనే హంతకుడు. హంతకుడని చెప్పాల్సింది చనిపోయిన మీ నాన్ననేరా. వరుసగా ఏడు శవాల్ని నా ఇంటి ముందే పడుకోబెట్టాడ్రా. నీకు గుర్తుందా? మీ నాన్న చెయ్యి పట్టుకుని మా దివాణానికి వచ్చి తిని 3 రోజులయ్యిందని ఏడుస్తూ నించున్నా. మా వారు మా దివాణంలోనే మీ నాన్నకి ఓ పనిప్పించారు. మా వారితో నమ్మకంగా ఉన్నట్టు నటించి పార్ట్నర్ కూడా అయ్యాడు. చివరికి ఆస్తి మొత్తం కాజేయాలని ఆశపడ్డాడు ఆ ద్రోహి. అందుకోసం ఓ పథకం ప్రకారం నా కుటుంబంలోని అందరినీ కార్ యాక్సిడెంట్ చేసి చంపేశాడు. ఇదిగో ఈ అంజలుందే, వీళ్ళ నాన్నతో కలిసి ఆ యాక్సిడెంట్ లో చనిపోయింది 7. అందుకు కారణమైన మీ నాన్నని, వాడు ఏర్పాటు చేసిన లారీ డ్రైవర్ని మా అబ్బాయి ఈశ్వర్ ప్రసాద్ చంపాడన్నది నిజమే. కానీ డబ్బుని ఎరగా చూపి తప్పించుకోవాలనుకోలేదు. పోలీసులకి సరెండర్ అయి శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ నువ్వు వాడు పెరోల్లో బయటకొస్తూనే వాణ్ణి చంపడానికి ఏర్పాట్లు చేశావు. ఆ నేరం తన మీద వేసుకోవడానికే వీడొచ్చాడు. కానీ నా పక్షాన ఆ దేవుడున్నాడ్రా. నా బిడ్డని ఏదో విధంగా ఆయనే కాపాడతాడు. నేను ఎమ్మెల్యే రామలేని మాట్లాడుతున్నాను. చెప్పవయ్యా. బయలుదేరారండి? మీరు వచ్చి ముందు నిల్చుంటేనే మా అబ్బాయి పెళ్లి జరుగుతుందండి. నీ కొడుకు పెళ్లికి రాకుండా ఉంటానా? ట్రైన్లోనే ఉన్నా. రేపు ఉదయానికల్లా నీ ముందుంటాను, సరేనా? ఉంటాను. అలాగే. నువ్వు అమాయకులైన ఆడవాళ్ళ ఇంటిని కాల్చి బుక్కి చేశావే, సిగ్గులేదు? కథ
రేయ్, మరోసారి అమ్మాయికి నీ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. ఎవడ్రా నువ్వు? వాయుపుత్ర.